హాయ్ అండి. ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ విత్ చీజ్ ఎలా అనేది చూద్దాము. సన్నగా ఆనియన్స్, తర్వాత కొత్తిమీర కట్ చేసుకోవాలి. అది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి పెప్పర్ పౌడర్ కొద్దిగా, మీకు స్పైసీనెస్ ఎక్కువ అవసరమైతే చిల్లీ కూడా వేసుకోవచ్చు, లేదంటే పెప్పర్తో సరిపోద్ది. అలాగే అందులోకి కూడా సాల్ట్, వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్లోకి నేను 2 గుడ్లు తీసుకొని బ్రేక్ చేసి మిక్స్ చేసుకుంటున్నా. ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులోకి మన ఎగ్ కలుపుకున్నాం కదా, ఆనియన్స్ అది వేసి ఎగ్ ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మనం ఆమ్లెట్ వేసుకున్నాం కదా, దానిపైన వన్ సైడ్ వేసుకొని మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి. అలాగే ఇంకొక బ్రెడ్ తీసుకొని సేమ్ యాజ్ యూజువల్ నేను చూపించినట్లుగా అట్లాగే బాగా అద్దేసి ఎగ్ మిక్చర్లో మళ్ళీ దాన్ని కూడా టర్న్ చేసుకోవాలి. వన్స్ కింద ఉన్న ఎగ్ ఆమ్లెట్ ఏదైతే బాయిల్ అవుతుందో లో ఫ్లేమ్ మీద దాన్ని ఫ్లిప్ చేసుకునేసి తర్వాత ఎక్సెస్గా ఉన్న ఆమ్లెట్ని బ్రెడ్ మధ్యలోకి నేను చూపించినట్లుగా పెట్టుకునేసి తర్వాత మళ్ళీ ఇంకొకసారి బ్రెడ్ ఏదైతే కింద పైన ఆమ్లెట్ ఇందాక ఉందో ఆమ్లెట్ కిందకి వెళ్ళేలాగా బ్రెడ్ పైకి వచ్చేలాగా పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో మళ్ళీ ఒక 2-3 మినిట్స్ బాగా స్లో ఫ్లేమ్లో ఏమంటారు, వన్స్ అంతా కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకునేసి మన దగ్గర ఏ చీజ్ అవైలబిలిటీ ఉంటే అది వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో కానీ పెట్టామంటే ఆ చీజ్ బాగా మెల్ట్ అయ్యి అంత బ్రెడ్ ఆమ్లెట్ పైకి స్ప్రెడ్ అవుతుంది. సో వన్స్ అలా అయిన తర్వాత మనం వన్ పీస్ ఆఫ్ స్లైస్ని బాగా ఒక దాని మీద ఒకటి వచ్చేలాగా స్ప్లిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. సో కోర్స్ మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్తారని అనుకుంటున్నా. సో డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.